సైబర్ మోసాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. రకరకాల పద్ధతిలో సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. అయితే ఇందులో మూవీ రేటింగ్స్ పేరుతో కూడా మోసాలు చేస్తున్నారు. ఎలాంటి ఖర్చు లేకుండా ఈజీగా డబ్బులు వస్తున్నాయని అమాయకులైన ప్రజలను ఉచ్చులోకి లాగుతున్నారు. ట్రేడింగ్ యాప్స్ లింక్స్ పంపి ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశ చూపి పెట్టుబడులు పెట్టిన తర్వాత మోసం చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఇలాంటి వాటిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు. రేటింగ్ చూసిన తరువాతే సినిమాలకు వెళ్తున్నారు చాలా మంది ప్రేక్షకులు. రివ్యూలు, అభిప్రాయాలు పరిశీలిస్తున్నారు. అందుకే ఇప్పటి వరకు ఎక్కువ మంది యువత సోషల్ మీడియాలో సినిమా రివ్యూలను చూస్తూ ఉండేవారు. అలాంటి వారినే టార్గెట్ చేస్తూ మూవీ రేటింగ్స్ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. నిరుద్యోగులు, కాలేజీ స్టూడెంట్స్ ను టార్గెట్ చేస్తూ సినిమాలకు రేటింగ్స్, రివ్యూలను తయారు చేసి షేర్ చేస్తున్నారు. వీడియో చివర్లో పూర్తి రేటింగ్ కోసం లింకునిస్తున్నారు. ఆ లింకును ఓపెన్ చేస్తే ముందుగా యూజర్ కు ఓ ఫామ్ కనిపిస్తుంది. అందులో డీటెయిల్స్ ఇచ్చిన తరువాత సినిమాలకు రేటింగ్ ఇస్తే డబ్బులిస్తామని ప్రజలను మోసం చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. మూవీస్ కు రేటింగ్స్ ఇచ్చిన వారికి 50-100 రూపాయలు వారి అకౌంట్ లో డబ్బులు వేస్తారు. పెద్ద మొత్తంలో కూడా డబ్బులు వస్తాయని టెలిగ్రామ్ గ్రూప్ లో యాడ్ చేసి లింకును షేర్ చేస్తారు. దీంతో ట్రేడింగ్ చేస్తే లక్షల రూపాయలు సంపాదించవచ్చని ఆశ చూపిస్తారు. నిజమే అని నమ్మి ట్రేడింగ్ లో పెట్టుబడులు పెట్టి మోసపోతున్నారు అమాయక జనం. ఏంటంటే జస్ట్ మీరు ఒక మూవీ రివ్యూ ఇవ్వండి, ఒక్కొక్క రివ్యూకి 50 రూపీస్ 100 రూపీస్ అట్లా పే చేస్తామని చెప్పేసి విక్టిమ్స్కి మెసేజ్ చేస్తుంటారు. ఎవరైతే విక్టిమ్స్ ఇంట్రెస్ట్ ఉన్నారో జస్ట్ అంటే ఇంట్లో కూర్చునే అంటే హౌస్ వైఫ్స్ కానీ లేకపోతే అన్ఎంప్లాయిడ్ యూత్ కానీ ఇదేదో బాగానే ఉంది కదా, జస్ట్ 5-10 మినిట్స్ జాబే కదా, సో మనం జస్ట్ రివ్యూ ఇస్తే మనకు 50 రూపీస్ 100 రూపీస్ వస్తుంటాయి కదా అని చెప్పేసి వాళ్ళు ఇంట్రెస్టెడ్గా వాళ్ళు రిప్లై ఇవ్వడము, వాళ్ళతో కాంటాక్ట్లోకి రావడం అని జరుగుతుంది. వన్స్ వాళ్ళతో కాంటాక్ట్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇనిషియల్గా వాళ్ళకి జస్ట్ ఒక 10 రివ్యూస్ 20 రివ్యూస్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ నమ్మకాన్ని గెయిన్ చేయడం కోసము ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఏం చేస్తారంటే వీళ్ళు, సో మీరు 500 రూపీస్ చేయాలి, లేకపోతే 1000 రూపీస్ చేయాలి, 5000 రూపీస్ 10,000 రూపీస్ టాస్క్ ఉంటాయి, సో అవి కూడా మీరు ఫుల్ఫిల్ చేస్తే మీకు అమౌంట్ వస్తుందని చెప్పేసి విక్టిమ్తో చెప్పడం జరుగుతుంది అన్నమాట. చేయాలని చెప్పేసి వాళ్ళు ఒక అప్లికేషన్స్ ఉంటాయి, ఆ ఏపీకే ఫైల్స్ వీళ్ళు డౌన్లోడ్ చేసుకుంటారు. డౌన్లోడ్ చేసుకుని ఆ టాస్క్ వీళ్ళు చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత అమౌంట్ ఏదైతే ఉందో అది జస్ట్ అప్లికేషన్లో చూపిస్తుంది, కానీ అమౌంట్ అనేది అది విత్డ్రా అవ్వదు, విక్టిమ్కి విత్డ్రా అవ్వదు. తెలియని నెంబర్ల నుంచి మెసేజ్లు, లింక్స్ ఓపెన్ చేయవద్దంటున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. అలాంటి మోసాల్లో చిక్కుకున్నట్టయితే వెంటనే 1930కి సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.